అందరికీ నమస్కారం అండి. ఈరోజు పారంకోడితో చికెన్ కర్రీ చేసుకున్నామండి. మేము ఎలా వండుతామో మీకు వీడియోలో చూపిస్తున్నామండి. ఈ కూర నాకు అంకుల్ గారికేనండి. పిల్లలు పారంకోడి తినరండి. పిల్లల కోసం మళ్ళీ వేరేగా మామూలుగా బాయిలర్ చికెను అంటారు కదండి, అది పిల్లల కోసం వండుతున్నామండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా సపోర్ట్ చేయండి. మనస్సాక్షిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి, వీడియోస్ చూసే వారందరికీ కూడాను. ఇంకా మొత్తం వాటర్ అన్నీ ఇనికిపోయే వరకు ఉప్పు పసుపు వేసి అలా వేయించుకుందామండి. మొత్తం అంతా అలా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం దీంట్లో ఒక అల్లం వెల్లుల్లిపాయల పేస్టేనండి వేసేది. గరం మసాలాలు కొత్తిమీరలు అవి ఏమి వేయనండి. అంకుల్ గారికి ఇష్టం ఉండదండి, అందుకని అవి ఏమి వేయనండి. ఇంకా వాటర్ అన్నీ కూడా ఇనికిపోవాలండి. అప్పుడు కానీ మనకి కొంచెం మెత్తగా ఉండిద్దండి. ఈ పారంకోడి మనకి చాలా గట్టిగా ఉండిద్దండి. అందుకని మనం చాలా వాటర్ కూడా ఎక్కువ పోసి ఉడికించుకోవాలండి. ఇంకా మామూలుగా అల్లం వెల్లుల్లిపాయల పేస్టు కొంచెం ఒక 4 స్పూన్ల కారం వేసానండి. మొత్తం కలిపేటట్టుగా అట్టు పెట్టుకుని ఇంకా వాటర్ పోసేసుకుందామండి. కొంచెం ఎక్కువగానే పోసుకుందామండి, ఒక 3 గ్లాసుల దాకా. ఇంకా అంతేనండి, దీంట్లో వేసేవి ఏమీ లేవండి. కొత్తిమీరలు అవి ఏమీ వేయను కదండి. ఇంకా అంతే, ఇంకా అలా చూసుకుని కట్టేసేసుకుంటామేనండి గుజ్జు గుజ్జుగా. ఇంకా పారంకోడి కూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాయిలర్ కోడి పిల్లల కోసం వండుతున్నానండి. ఉల్లిపాయ వేగేసిన తర్వాత మామూలుగా చికెన్ అంతా వేసానండి. 1/2 కేజీ చికెన్ అండి, పిల్లలు ఇద్దరికే వస్తున్నాయి కదా అనేసి ఇంకా 1/2 కేజీ. ఇంకా తర్వాత దాంట్లో గళ్ళుప్పు పసుపు వేసి మొత్తం అంతా వేయించుకుంటున్నానండి. కొంచెం చికెన్ ఏంటో కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తుందని అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసానండి మధ్యలో. మామూలుగా అయితే మొత్తం వాటర్ అన్నీ ఇనికిపోయినాక వేస్తానండి, కానీ ఈరోజు మధ్యలోనే వేసాను. కొత్తిమీర ఏమీ అందుబాటులో లేదండి, అందుకే వేయలేదు. మళ్ళీ అంకుల్ గారిని తెమ్మంటే అంకుల్ గారు షాప్లో ఉంటారండి. ఇంకా అందుకే మామూలుగానే వండేసానండి. కాకపోతే కొంచెం గుజ్జు రావడం తక్కువగా వచ్చిందండి. గుజ్జు పెద్దగా లేదు, మామూలుగా ఇంకా పులుసే వచ్చిందండి. ఇంకా చికెన్ అంతా వేగేసినాక ఒక 3 స్పూన్ల కారం వేసానండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసి మొత్తం కలిపేసుకుని 1 గ్లాసున్నర వాటర్ పోసానండి. ఇంకా అంతేనండి. ఇంకా దీంట్లో కూడా వేసుకునేది ఏమీ లేదండి. ఇంకా అలా గుజ్జు గుజ్జుగా చూసుకుని మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఉంటానండి, మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.